ఈరోజు మన చందమామ కథల్లో తాతయ్య కథల్లో భాగంగా మనిషి ఆయుర్దాయం అనే కథ విందాం. కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వద్దాం. తాతయ్య వచ్చేసరికి పిల్లలు తలా ఒక మాట అని కిలకిలా నవ్వుకుంటున్నారు. కోతి అచ్చు కోతే, కోతల్లే బోసినోరు, మాటి మాటికి ఆడిస్తాడు, కళ్ళార్పుతాడు కూడా. కోపం వస్తే గుర్రు గుర్రు అంటాడు. ఎవరినర్రా వెక్కిరిస్తున్నారు అన్నాడు తాతయ్య చేతికర్ర మూల ఆనించి కుర్చీలో నడుము వాలుస్తూ. మన వీధి చివర ఉండే ముసలాయన తాతయ్య, నీకోసం వచ్చి చాలాసేపు కూర్చుని వెళ్ళాడు అన్నారు పిల్లలు. తాతయ్య పొడుంకాయ తీసి ఎడమ అరచేతిలో పొడుం వేసుకుంటూ, ఆ ముసలాయనకెన్నేళ్ళో మీకు తెలుసునా అని అడిగాడు. 70, 90, 120 అని తలా ఒక మాట అన్నారు పిల్లలు. అందుకే కోతల్లే మీకు కనిపిస్తున్నాడు అన్నాడు తాతయ్య. అదేమిటి తాతయ్య అన్నారు పిల్లలు తాతయ్య మాట అర్థం కాక. మీకు కథ చెప్పాను కాదుటర్రా అన్నాడు తాతయ్య. లేదు తాతయ్య, చెప్పు తాతయ్య, అదేం కథ తాతయ్య అని పిల్లలు చుట్టూ మోగారు. మనిషి ఆయుర్దాయం కదా, చెప్పలేదు గామాలు, ఇప్పుడు చెబుతాను వినండి అంటూ తాతయ్య పొడుం పీల్చి కథ ఆరంభించాడు. బ్రహ్మదేవుడు సృష్టి అంతా పూర్తి చేశాక మనిషికి ప్రకృతినంతా చూపించి, దీని మీద నీదే పెత్తనమోయ్ అన్నాడు. బ్రహ్మదేవుడు సృష్టించిన కొండలను, కోనలను, వనాలను, నదులను, సముద్రాలను, గొప్ప మైదానాలను చూసి మనిషి ఎంతో ఆనందపడి, అయితే తాతగారు, ఈ ప్రకృతి మీద నేనెంతకాలం పెత్తనం చేస్తాను అని అడిగాడు. నీకు 30 ఏళ్ళు ఆయుర్దాయం నిర్ణయించాను బాబు అన్నాడు బ్రహ్మదేవుడు. ఇంతేనా? నా ఆయుర్దాయం ఇంకాస్త పెంచండి తాతగారు అని మనిషి బ్రహ్మను వేడుకున్నాడు. అది నా చేతిలో ఉన్నది కాదు నాయనా, నేను సృష్టించిన ఇతర మృగాలు తమ ఆయుర్దాయంలో నీకు భాగం ఇస్తాయేమో చూద్దాం. ఆ విధంగా నీ ఆయుర్దాయం మరికొంత పెరగవచ్చు అని బ్రహ్మదేవుడు అన్నాడు. ఆయన గాడిదను పిలిచి, చూడు గాడిద, నిన్ను బరువులు మోయడానికి, తిట్లు తినడానికి, గడ్డి మేయడానికి సృష్టించాను అన్నాడు. అబ్బో, అది చాలా ఘోరమైన బ్రతుకే. అలా ఎంతకాలం బ్రతకాలి తాతగారు అని గాడిద అడిగింది. నీ ఆయుర్దాయం 40 ఏళ్ళు అన్నాడు బ్రహ్మ. అంతెందుకు, సగం చాలు తాతగారు అన్నది గాడిద. ఆ విధంగా గాడిద ఆయుర్దాయంలో 20 ఏళ్ళు మనిషికి దక్కాయి. తరువాత బ్రహ్మదేవుడు కుక్కను పిలిచి, మనిషికి కాపలా ఉండడానికి, విశ్వాసంతో మనిషిని కొలవడానికి, మనిషి పెట్టినది తినడానికి నిన్ను సృష్టించాను. నీ ఆయుర్దాయం 40 సంవత్సరాలు అన్నాడు. అంత హీనమైన బ్రతుక్కు సగం ఆయుర్దాయం చాలు అన్నది కుక్క. మనిషి ఆయుర్దాయం మరో 20 ఏళ్ళు పెరిగింది. ఆ తరువాత బ్రహ్మదేవుడు కోతిని పిలిచి, కోతి, నిన్ను చూసి అందరూ వినోదించడం కోసం సృష్టించాను. నీ చూపు, నడక, వాలకము వింతగా ఉంటుంది. నువ్వు చెట్లు, చేమలు ఆశ్రయించుకొని బ్రతుకుతావు అన్నాడు. ఎన్నాళ్ళు అలా బ్రతుకుతాను తాత అని కోతి అడిగింది. 60 ఏళ్ళు అన్నాడు బ్రహ్మ. అంత ఆయుర్దాయం నాకు వద్దులే తాత, అందులో సగం ఇవ్వు చాలు అన్నది కోతి. ఇతర మృగాలు ఇచ్చిన ఆయుర్దాయం భాగాల వల్ల మనిషి ఆయుర్దాయం శతమానమయ్యింది, అంటే 100 ఏళ్ళు. చూశారటర్రా, మనిషి 100 ఏళ్ళు బ్రతికిన మొదటి 30 ఏళ్ళు నిజమైన మనిషి బ్రతుకు. ఆ తర్వాత 20 ఏళ్ళు పెళ్ళాం పిల్లల కోసం అడ్డమైన చాకిరీ చేసి మనిషి గాడిదలా బ్రతుకుతాడు. 50 నుండి 70 దాకా మనుమలను, వాళ్ళ మంచి చెడ్డలను కనిపెట్టి ఉంటూ, వాళ్ళు పడేసేది తింటూ కుక్క బ్రతుకుతాడు. 70 దాటాక చూశారు, పల్లూడి కంటిచూపు ఆనక దొడ్డికాళ్ళు పడి నడుస్తూ కోతిలా బ్రతుకుతాడు. మీరా ముసలాయన్ను కోతి అనడంలో వింతేమిటి? కోతిని చూసి సంతోషించినట్లే మీరాయన్ను చూసి సంతోషిస్తున్నారు అని తాతయ్య ముగించాడు. అయితే ఇప్పుడు నీది ఏ బ్రతుకు తాతయ్య అని కొంటెకోనంగి అడిగాడు. గాడిదల్లారా, అస్తమానము కథలు కబుర్లు తప్ప మీకు చదువు సంధ్య లేనట్లే ఉందే, పదండి వెళ్ళి చదువుకోండి అని తాతయ్య పిల్లల్ని తరిమేశాడు. ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ. బాగుంది కదూ? నచ్చిందా? అయితే లైక్ చేయండి.
మీ బంధువులకు, స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.